జనరల్‌గా మన దగ్గర మదర్స్ బేబీకి తల్లిపాలతో పాటు బాటిల్ ఫీడింగ్ కూడా పట్టిస్తున్నాం అని చెప్తారు కదా! దానికి రీజన్ ఏంటంటే పాలు సరిగ్గా లేవని చెప్పి ఇలాగ మిక్స్డ్ ఫీడింగ్ పట్టిస్తాం అంటున్నారు. అసలు పాలు సరిగ్గా లేకపోవటానికి రీజన్స్ ఏంటి? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ చక్రపాణి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. తల్లిపాలు సరిగ్గా లేకపోవటానికి 2 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి తల్లికి ప్రాపర్‌గా న్యూట్రిషన్ ఇవ్వకపోవటము. జనరల్‌గా ఏందంటే లాక్టేటింగ్ మదర్‌కి ప్రెగ్నెంట్ ఉమెన్‌కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కన్నా ఎక్కువ క్యాలరీ రిక్వైర్మెంట్ కావాలి. మన సెట్టింగ్‌లో ఏందంటే తల్లికి కుట్లు మానాలని చెప్పి, లేకపోతే నీరు పోవాలని చెప్పి, ఒక పూట భోజనం పెట్టడం, కారప్పొడేసి భోజనం పెట్టడము, ఒక పూటే భోజనం పెట్టి, ఒక పూట టిఫిన్స్ పెట్టడము, ఇలాగ ఇంప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల మిల్క్ సెక్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చేసి ఇనీషియల్‌గానే బాటిల్ ఫీడింగ్ బేబీకి అలవాటు చేయడం. జనరల్‌గా ఏందంటే డెలివరీ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్ మిల్క్ సెక్రేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా! అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే బాటిల్ ఫీడింగ్ కలిపేసేసి పట్టించి అలవాటు చేస్తారు బేబీకి. అప్పుడు ఏమవుతుంది, బాటిల్ ఫీడింగ్‌కి బాగా అలవాటు పడిన బేబీ బ్రెస్ట్ పట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బాటిల్‌లో వితిన్ 5 మినిట్స్‌లో ఫీడింగ్ తాగేస్తది. అలా బ్రెస్ట్ ఫీడింగ్ పట్టడం అనేది ఎక్కువ టైం పడుతుందనమాట. లాచింగ్ అవ్వటానికి, సక్కింగ్ చేయటానికి, ఒక్కొక్క బ్రెస్ట్‌లో మిల్క్ అంతా బేబీ తాగడానికి అట్‌లీస్ట్ 15-20 మినిట్స్ పడుతుంది. అలా బాటిల్ ఫీడింగ్‌లో అలా కాదు, వితిన్ 5 మినిట్స్‌లో తాగేస్తది. ఇలా బాటిల్ ఫీడింగ్ అలవాటైన బేబీస్ బ్రెస్ట్ పట్టడానికి బాగా ఇబ్బంది పడతారు. బాగా ఏడుస్తారనమాట. ఫీడింగ్ ఫాస్ట్‌గా రాక బాగా ఏడుస్తారు. అప్పుడు ఏమవుతుంది, మదర్‌కి ఎమోషనల్‌గా డిప్రెషన్, ఆ బేబీ సరిగ్గా ఫీడింగ్ తాగట్లేదని ఆలోచించటము, డిప్రెస్ అయిపోవటము. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, జనరల్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్‌కి బాగా సంతోషంగా ఉండి బేబీ గురించి ఎక్కువగా ఆలోచించి హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. ఇలా ఫీడింగ్ సరిగ్గా తాగనప్పుడు ఏమవుతుంది, మదర్ డిప్రెస్ అవుతుంది. డిప్రెస్ అయినప్పుడు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవి 2 మెయిన్ కాజెస్. ఫస్ట్‌ది వచ్చేసి ఇంప్రాపర్ న్యూట్రిషన్, సెకండ్‌ది వచ్చేసి బాటిల్ ఫీడింగ్ మనమే అలవాటు చేయటం. సో ఇవి రెక్టిఫై చేసుకుంటే మిల్క్ సెక్రేషన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ.